ఒక మంచి మనిషి సంబంధించిన మంచి కార్యక్రమంలో పాల్గొనడం, 4 మాటలు ఆమె గురించి మనందరం సంస్మరించుకోవడం చాలా సంతోషం అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను మామూలుగా అయితే ఇంకా సేపైనా ఉండేవాడిని, కానీ నాకు వేరే కార్యక్రమం ఇప్పుడు గోల్కొండ ఫోర్టు అక్కడ కార్యక్రమం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఉంది. అందువల్ల నేను భగీరథ గారికి చెప్పాను, సమయం మీరు ముందు చెప్పుంటే నేను అడ్జస్ట్ చేయొద్దును, బట్ ఇప్పుడు అని అంటే సరే రామ్ పర్వాలేదు సార్ ఉదయాన్నే అంటే నేను అన్నాను ఫిలిం నగరు సినిమా వాళ్ళు ఉదయం అంటే పర్వాలేదు సార్ అన్నారు. సంతోషం. ఈరోజు అక్షర నిలబడగలడు అంతసేపు చూడండి, అంతసేపు ఉండగలడు దాంట్లో. మనందరం ఇక్కడ ఏకత్రితమై అందరం ఒక మంచి నటి, మంచి నిర్మాత, మంచి గాయని, ఒక మంచి స్టూడియో అధినేత, వీటన్నిటిని మించి మంచి వ్యక్తి, వారిని గురించి సంస్మరించుకోవడం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను. 101 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆమె ప్రముఖ నటిగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి, స్టూడియో అధినేతగా ఉండి, గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే, మనందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం. నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు, అందువల్ల నేను ఎక్కువగా చెప్పను. చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో విజువల్ను ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు. మరి బాలనటిగా మొదలై ప్రముఖ దర్శకుడు పుల్లయ్య గారు తెరకెక్కించిన సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు. అప్పట్లో చెప్తూ ఉంటారు, అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణవేణి గారి గురించి చాలామంది చెబుతూ ఉంటారు. వారి నటన అత్యద్భుతం, వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి వెంకయ్య గారి అవార్డు ఇవ్వడం కూడా సముచితంగా ఉంది. ముఖంలోనే హావభావాలను వెలికిస్తూ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈనాటి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఆ ముఖంలోని హావభావాలతోనే సందేశాన్ని ఇవ్వడం, ప్రజలను సంతోషపెట్టడం అది చాలా గొప్ప విషయం. కొద్దిమంది మాత్రమే ఆ విధంగా చేయగలరు. మనం చూసిన వాళ్ళలో రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, తర్వాత మన మందునంటే అప్పుడు మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు. అందుకని నాకు కృష్ణవేణి గారిని నేను వ్యక్తిగతంగా కలిశాను. జమున గారికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని జమున గారు నన్ను కోరితే అప్పుడు ఆమెను కలుసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత మన విజయవాడలో వారి ఆఖరి సభలో కూడా పాల్గొనే అవకాశం కూడా లభించింది. ఉన్నత ప్రమాణాలు, సంస్కారవంతమైన నటన
దాంతోపాటు మంచి పాటలు శ్రావ్యమైన, అదేవిధంగా వాటి ద్వారా కూడా మంచి సందేశం, మానసిక ఉల్లాసం కలిగించే విధంగా నటించడం అవుతుందో అది చాలా గొప్ప విషయం. నేటి నటులు తెలుసుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు సినిమాలో చూస్తున్నాను, నేను మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పుడు సినిమాలో తాకకుండానే శృంగారం పలికిచ్చేవాళ్ళు. ఇప్పుడు తాకినా పీకినా గోకినా మనకు ఆ భావన కలగడం లేదు. సినిమా ఎందుకు కదా తయారైపోయింది, ఈ పరిస్థితి మనం ఎందుకు ఎడుతున్నాం? తర్వాత సంభాషణలు సంతోషకరంగా శ్రావ్యంగా ఉండేవి. ఇప్పుడు సంభాషణలు డబుల్ మీనింగ్ పెడితే కానీ, పరుచూరు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, వారు మంచి రచయితలు అనుకోండి. ఇప్పుడు కొత్తగా రచనలు చేసేవాళ్ళకి నా సలహా ఏంటంటే డబుల్ మీనింగ్ పెట్టబడలేదు, మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా చూడండి చాలు, ఒక అర్థం ఉండేట్టుగా. ఇప్పుడు డబుల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యమైనట్టు పదజాలాన్ని ఉపయోగించి, వ్యంగ్యం జీవితంలో ఒక భాగం, నేను కాదన్ను, కానీ వ్యంగ్యం మరీ మితిమీరితే ఏమవుతుందో కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత బూతు మాటలు వాడితే కానీ జనం హర్షించరు అని ఒక తప్పుడు అభిప్రాయం జనంలో కలిగిపోయింది. నేనేమంటున్నానంటే దానికి ఆ మధ్య వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, లేకపోతే రామోజీరావు గారు నిర్మించినట్టే అనేక సినిమాలు, ఇంకా పాతాళ భైరవి, పాత రోజులు పోతే గుండమ్మ కథ, ఇలాంటి సినిమాలు మిస్ అమ్మా, మనకి ఇలాంటి సినిమాలన్నీ మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి, చాలా రోజుల పాటు నడిచాయి, ప్రజల యొక్క నాలుకల్లో నిలబడిపోయాయి. ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు నటన, సంభాషణ, ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము, దాంతోపాటు ఇందిచ్చే సందేశం, ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది. అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటిని గురించి, మంచి సినిమా నిర్మించిన మంచి పాటలు పాడిన ఒక గాయని గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచే విధానం అవుతుందో అది చాలా ముఖ్యం. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరణ విలనం అంతమయ్యేవాడు, లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు, చాలా తప్పు ఇది. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో దేశద్రోహులనో లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాడనో మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపించకూడదు, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథా సంవిధానం దానికి ఉండాలి, దాంతోపాటు మంచి నటులను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిలిస్తే మనకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు రారు కదా. ఇప్పటికీ మన మురళీమోహన్ గారు ఇంకా యువ నటుడుగా కనిపిస్తున్నాడు మనం చూస్తూ ఉంటే. ఆయన చూసి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. శరీరాన్ని కాపాడుకోవడం, ప్రతిష్టను కాపాడుకోవడం, అది మన చేతిలో ఉండే పని. దీన్ని యువ నటులు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాల్లో నుంచి తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఇందాక చెప్పినట్టుగానే సినిమా సందేశాన్ని అందించాలి, సినిమా సంతోషాన్ని కలిగించాలి, సినిమా మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి, సినిమా ఆ భావనలు కలిగించాలి. అంతేగాని సినిమాకి పోయి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారా బాబు ఆయన తలనొప్పే సినిమా ఓడమేం పోయేది, తర్వాత తలనొప్పి అని చెప్పని బాధపడుతుండేది. ఆ పరిస్థితి ఆగుడు. జుగుప్సాకరమైన అశ్లీలమైన పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు. శృంగారాన్ని ఇంకా బాగా పండించవచ్చు. రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు, మనకు చూపించారు. కానీ జుగుప్సాకరంగా లేదు, అది అశ్లీలంగా లేదు.
అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా. వెగటు కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలి, తీయగా ఉండాలి. మరి వెగటు కలిగించింది అనుకోండి, వెగటేసిందబ్బా అని అంటారు కదా మామూలుగా. వెగటు కలిగించే సన్నివేశాలు, ద్వంద్వార్థాలు ఉండే యొక్క సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ, అలాగే హాస్యం కూడా, హాస్యం జీవితానికి చాలా అవసరం. కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా. నేను మాట్లాడుతూ కూడా చెబుతూ ఉంటాను మామూలుగా. ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు, లైట్గా ఉండాలి కాస్త. కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము, సందేశంలో ఔన్నత్యము, సంస్కారవంతుడి వ్యవహారం, వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని లాలించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం. కానీ ఆ హాస్యం కూడా వెగటు పుట్టించేదిగా ఉండకూడదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పడం లేదు. నటులుగా కూడా, హాస్య నటులుగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో, చక్కని సంభాషణలతో, మంచి అర్థాన్ని కలిగించే వీటితో జనాన్ని సంతోషపెట్టవచ్చు, మంచిగా ఆవిష్కరించుకోవచ్చు. నేను మామూలుగా ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగం ఉన్నత పదవి దాకా వెళ్ళాను. వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా, ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి మారింది. ఇంతకు ముందులాగా నేను ఇప్పుడు గంభీరంగా 1 గంట 2 గంటల ఉపన్యాసం ఇస్తా ఉంటే వినేవాళ్ళు తగ్గిపోయారు. అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని, అది కూడా బాగా తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా. అందుకని గ్రామర్ అవసరం, హ్యూమర్ అవసరం. ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది, జనాన్ని సంతోషపెడుతుంది. ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని, తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నిర్మాత కావచ్చు, లేకపోతే నటి కావచ్చు, లేకపోతే గాయని కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్రలు నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారవంతమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ముందుగా చెప్పినట్టుగా నేను మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడేంత వరకు ఉండలేదు. నేను గోల్కొండ వరకు వెళ్లాల్సి ఉంది కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్.